హల్లెలూయా. హల్లెలూయా. మనం తమను అనుగ్రహించి ఆయన సన్నిధికి కొన్ని భాగ్యాన్ని ఇస్తున్న బట్టి దేవుని నామమున కలుగును గాక. ఆమేన్. మీరు మాటలు ప్రస్తుతం నుంచి కొద్దిపాటి సమయాన్ని మన సొంత వాక్యం చేసే ప్రయత్నం చేద్దాం. కలగడము 8వ అధ్యాయం 1 నుంచి కొన్ని మాటలు చూద్దాం. ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు చూచితిని. వారికి 7 బూరలు ఇవ్వబడెను. సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం ఎదుటనున్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుగుతాయి. అతనికి బహుధూప ద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధి చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకుని బలిపీఠం పైన ఉన్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగి. గతించిన కొన్ని రోజుల్లో మనం వింటున్న మాటలు మరి 1 ముద్ర నుంచి 6 ముద్రల వరకు మనం జ్ఞాపకం చేసుకున్నాం, ధ్యానం చేసాం. తర్వాత 7వ ముద్రలో గత 2 వారాల క్రితం మనం మాట్లాడుకున్నాం. అందరూ ఉన్నారు, అందరికి జ్ఞాపకం ఉన్నాయని అనుకుంటున్నాం. 7వ ముద్రలో వచ్చినప్పుడు అంట పరలోకంలో ఏం జరిగిందంటే పరలోకంలో అరగంట సేపు నిశ్శబ్దమైన వాతావరణం ఉన్నారు పిల్లలు. మరి గత మధ్య వారంలో జ్ఞాపకం వచ్చింది కనుక మరొకసారి ముందున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్తాను పిల్లలు. పరలోకంలో ఉన్న స్థితి ఆర్భటం అంతా ఇంత కాదని మనకు తెలుసుకున్నారు. నిత్యము దివారాత్రములు, దినము రాత్రి ఏ క్షణము తీరిక లేకుండా దేవుణ్ణి పరిశుద్ధుడు అని దివారాత్రులు దూతలు కొనియాడతారనే విషయం మనకు అర్థమవుతుంది. అంతేందుకు 24 పెద్దలు అక్కడికి వారికి జీవ కిరీటాలు ఇవ్వబడ్డాయి. వారు కూడా దేవుని సన్నిధిని సర్వలోక నాథుని కొనియాడతారనే మాటలు మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అది ప్రకటన 4వ మనం చూస్తూ ఉంటాం. అలాగే యెషయా గ్రంథాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. పరిశుద్ధుడు అని నిత్యము స్తుతిస్తూ ఉంటారట. వాళ్ళ స్తుతిస్తూ ఉంటే అక్కడ పరలోకంలో ఉన్న మనం అంటారు కదా, ఒక ఇంటికి గుమ్మం ఎలాంటి ఆ గడప కమ్ములు కదిలిపోతున్నాయంట. అంటే అంతటి వాతావరణం ఎలా అక్కడ ఉందంటే పరలోకంలో ఉంది. అలాంటి వాతావరణంలో ఇంపైన వీణలు, సింపుల్ ఇవన్నీ కూడా వాయిస్తుంటే ఎలాంటి ఆర్భాటము, ఎలాంటి రిధం ఉంటుందో, ఆ వైబ్రేషన్స్ అంతా ఎలాగైతే ఉంటుందో అలాంటి వాతావరణం పరలోకంలో ఉందంట. ఒక సిస్టమేటిక్ వాతావరణం ఉంది. ఒక ఆర్భాటము, పండుగ వాతావరణం ఎలా ఉంటుందో అలాంటి వాతావరణం ఉన్న సందర్భంలో ఈ 7వ ముద్రకు వచ్చేసరికి ఒక అరగంట సేపు నిశ్శబ్ద వాతావరణం నెలకొల్పిందని మనం విన్నప్పుడు ఆ వాతావరణంలో ఎలా ఉన్నారంటే ఆ అరగంట సేపు నిశ్శబ్దమైన తరుణంలో శ్రద్ధగా దేవుడు పరలోకం నుంచి భూమికి తొంగి చూసినట్టుగా అక్కడ ఏం జరుగుతుందంటే చదివిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆ దేవుని ఎదుట నిలిచి 7 దూతల్ని ఆయన చూశారంట పిల్లలు. మొదటి ముద్ర నుంచి 4 ముద్ర వరకు 4 జీవులు కనిపించేసాయి. ఆ తర్వాత కొన్ని దూతలు కనిపించేసాయి. ఈ 7వ ముద్రకు వచ్చేసరికి 7 దూతలు ప్రత్యేకంగా ఒక స్థానాన్ని సంపాదించుకుంటారు. అంతేకాదు 7వ ముద్ర గురించి మాట్లాడకంటే ముందుగా మొదటి దినాలు గతించే పరిచయ దినాల్లో నేను అన్నాను, మన లోకంలో ఉన్న తీరు ఎలా ఉంటుందని మన తెలుగు వాళ్ళు ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే 7 అనే సంఖ్యను ఇష్టపడరు. అది లెక్కించినప్పుడు కానీ ధాన్యాన్ని కొలిచేటప్పుడు కూడా పెద్దలు ఎలా అంటారంటే 6 అని తర్వాత 8 అనే మాటలు మాట్లాడతారు. కానీ 7 అనే సంఖ్య ప్రస్తావించినప్పుడు ఇష్టపడరు. కానీ 7 పరిశుద్ధంలో స్థానం అంత ఇంత కాలని గతించిన దినాలు జ్ఞాపకం చేసుకున్నాం. 7 ద్వీపాలు, 7 ఆత్మలు, 7 సంఘాలు, 7 సువర్ణ ధూప స్తంభాలు, 7 ఆత్మలు, 7 కిరీటాలు, 7 కొమ్ములు, ఇలా మనకి 7 గురించి చాలా కనబడుతూ ఉంటుంటాయి. 7 సంఘాలు, 7 దీపస్తంభాలు కనబడుతూ ఉంటాయి, 7 గుమ్మాలు కనబడుతూ ఉంటాయి. ఇలా మాట్లాడుకుంటే చాలా కనబడుతూ ఉంటాయి. 7 ఆత్మలు కనబడుతూ ఉంటాయి. ప్రత్యేకంగా ఇక్కడ 7 బూరలు, 7 దూతలు కూడా కనబడుతున్నారు. ఈ సందర్భంలో 7 ముద్రలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. ఇలా మాట్లాడుతుంటే 7 ప్రత్యేకమైన స్థానమే కనబడుతూ ఉంటుంది. అది పరిపూర్ణ సంఖ్యను సూచిస్తుందని మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అంతేందుకు ప్రభువు గతించిన దినాలు శిలువ త్యాగాన్ని మనం స్మరణ తెచ్చుకుంటూ 7 మాటలు కూడా మనం స్మరణ తెచ్చుకున్నాం. అంటే అది ఒక పరిపూర్ణమైన సంఖ్యను సూచిస్తుందని వాక్య ప్రకారం కూడా అర్థమవుతూ ఉంటుంది. ఇలా 7 బూరల దగ్గరికి వచ్చిన తర్వాత 7 దూతలు కూడా కనబడుతున్నాయి. వారికంటే ఒక మాట మాట్లాడుతూ ఏమంటే
7 దూతలు చూచి వారికి 7 ముద్రలు ఇవ్వబడ్డాయంట పిల్లలు. మన 7 ముద్రల గురించి మనం మాట్లాడుకుంటే ఒక ప్రత్యేక స్థానమే కనబడుతుంది. అక్కడ 7 దూతల ప్రస్తావన కనబడుతుంది. అంటే 7 దూతలే ఉన్నాయంటే కోటాను కోట్ల దూతలు మనకు కనబడుతుంది. దానిలో కొన్ని ప్రధానమైన దూతలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేక సందేశాన్ని తీసుకెళ్లే గాబ్రియల్ దూత కనబడుతుంటారు, మిఖాయేలు సైన్యం కనబడుతూ ఉంటుంది. ఇలా అందులో నుంచి వచ్చిన వాడే మనకు లూసిఫర్ అనే సాతాను మనం చూస్తూ ఉంటారు. ఇవన్నీ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుని దాంట్లో ప్రధానమైనవి ఉన్నాయి. అలాగే ప్రత్యేక స్థానం సంపాదించుకున్న 7 దూతలు ఇంకొక కోవలు కనబడుతున్నారు. వారికి 7 గుర్రాలు ఇవ్వబడ్డాయంట. ఈ వాతావరణం అంతా చూస్తుంటే ఏమైంది అంటే అక్కడ నిశ్శబ్దమైన వాతావరణం ఉంది. అలాంటి తరుణంలో ఎందుకు నిశ్శబ్దం వచ్చిందంటే అక్కడ కిందికి చెప్తున్న మాట ఏంటంటే సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి, అంటే 7 దూతలు కాదంట, అంటే 7 దూతలు కనబడ్డాయి. మళ్ళీ ఒక వేరే దూత కనిపించింది. ఆ వేరే దూత ఏంటంటే సువర్ణ ధూపార్తి అన్నాడు. గతించిన దినాలు మనం జ్ఞాపకం ధూపార్తిని ఎందుకు ఎత్తుతున్నాం మనకు తెలుసు. అలాంటి ఇస్రాయేలులో కట్టడ ఏంటంటే ప్రతిసారి ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు రాత్రికాలం నైవేద్యం అని ఇప్పుడు ఎత్తుతుండేవారు. ఆ ధూపార్తిని చేత పట్టుకున్నప్పుడు అంటే అది సువర్ణ ధూపార్తి కనిపించిందంట. వేరొక ధూపార్తిని చేత పట్టుకుని వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన, అంటే ఇక్కడ ఏది చూసినా గానీ సువర్ణమే కనబడుతుంది. ధూపార్తి కూడా సువర్ణమే కనబడుతుంది. ఇక్కడ బలిపీఠం కూడా సువర్ణం కనబడుతుంది. ప్రత్యక్ష గుడారంలో అంటే యెరూషలేము దేవాలయం నిర్మింపడానికి ముందుగా ప్రత్యక్ష గుడారంలో కనిపించే పాత్రలు కూడా ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నది. బలిపీఠం మాత్రం వేరే కోణంలో చేయబడ్డది. కానీ దానికి సాదృశ్యంగా పరలోకానికి సాదృశ్యంగానే ప్రత్యక్ష గుడారం కనిపించింది. ఆ యెరూషలేము దేవాలయానికి సాదృశ్యంగానే ఈ ప్రత్యక్ష గుడారంలో అన్ని ఆనవాళ్ళ దేవుడు మోషే గారికి తెలియజేశాడు. ఇలా మాట్లాడుతూ ఏమంటే అయ్యా అక్కడ బలిపీఠం ఎలా ఉందంటే బంగారు బలిపీఠం కనిపించింది. అక్కడ పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటమే. అంటే ఈ వాతావరణము 30 నిమిషాల వాతావరణంలో ఏం జరుగుతుందంటే ఆయన దేవుడు పరలోకంలో నుంచి చూస్తున్నప్పుడు అంట ఒక పరిశుద్ధులందరి ప్రార్థన అంట. అంటే ప్రార్థనలు అందరూ చేస్తారు, అందరి ప్రార్థనలు చేయబడుతూ ఉంటే మనం వింటూ ఉంటాం. కానీ ఒక ప్రత్యేకమైన స్థానం అంటే ఒక మాట అండర్లైన్ చేసి మరి చెప్తున్న మాట ఏంటంటే పరిశుద్ధులందరి ప్రార్థనలు అంటున్నాడు. అంటే ఆయన సన్నిధికి చేరాలంటే అందరి ప్రార్థనలు వెళ్ళవాలంటే మనకు అర్థమవుతుంది. అంతే కదండి, పరిశుద్ధులందరి ప్రార్థనలు అంట. దాంతో పాటు ఇంకొకటి యాడ్ చేయడానికంటే మాట మాట్లాడుతున్న ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడినాడు. అంటే ప్రార్థనలతో కలిసి రావాలంట. ఎవరి సన్నిధికి రావాలంటే దేవుని సన్నిధికి వెళ్ళాలంటే. మనకు అంటే కదా ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీగా కానీ ఏదైనా ఒక మేడం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు కానీ ఏదైనా వెళ్తున్నామంటే ఊరికి వెళ్ళాం. మనకంటే హైయర్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఒక బ్యాలెన్స్ వెళ్తున్నాం, ఒక షేక్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాం. ఆడ ఉద్దేశం లేకుండా పర్పస్ లేకుండా మనం అపాయింట్మెంట్ అయితే తీసుకోం కదా. అది రీజన్ అంత స్ట్రాంగ్ గా ఉండాలి. అంత పెద్ద అధికారి దగ్గరికి వెళ్తున్నాం అంటే ఎక్కడ కూడా కంపెనీ దగ్గరికి వెళ్తున్నాం, అయ్యా ఏం లేదు కనిపించేసాను నేను వచ్చేసాను నీకు సలం చెప్పి వెళ్ళిపోతా అంటే కాదు కదా. అతను ఇన్సల్ట్ చేసినట్టుగా ఉంటుంది. మన రిక్వెస్ట్ దాని వెంట ఉన్న పర్పస్ అంత స్ట్రాంగ్ గా ఉండాలి. ఒక పరిశుద్ధునికి ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుందంటే దానికి కలపడానికి ఏమున్నాయంట బహుధూప ద్రవ్యాలు ఇవ్వబడ్డాయంట. అలాగే బహుధూప ద్రవ్యాల గురించి మాట్లాడుకుంటూ మనం గతించడం మాట్లాడిన మాట ఏంటంటే కొన్నేళ్ళ సందర్భానికి నాకు జ్ఞాపకం చేసుకున్నాం కదా అతని ప్రార్థనలు అంట. అలాగే బహు ధర్మకార్యాలు అన్నాడు. అంటే ధూపంలాగా ఏముండాలి, ఇప్పుడు ధర్మకార్యాలు ఉండాలి ప్రార్థనలతో కలపడానికి. అది ఎవరి ప్రార్థన అంటున్నాడు, పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకు బహుధూప ద్రవ్యాలు ఇవ్వబడ్డాయంట. ధూపం వేయడమే ఒక ఇంపైన వాసన వస్తుంది. అందులో బహుధూప ద్రవ్యాలు ఇవ్వడానికి ప్రతి ప్రార్థన వెనుక కార్యం ఉండాలి. ఒక పని చేసి ప్రార్థన చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా పిల్లలు. కష్టించి పని చేసి సంపాదించి రెక్కల కష్టం అంటారు మన పిల్లలు, చెమటోడ్చిన కష్టం అంటారు. దాన్ని పెట్టిన విలువ అది మనం 10,000 సంపాదించినా అది ₹1,00,000 కంటే కూడా సాటి అయింది. అన్యాయంగా వచ్చి ₹1,00,000 కంటే కూడా సాటి అయింది. అదే అన్యాయంగా వచ్చి రాజకీయ నాయకులు సంపాదించిన డబ్బు కానీ యాక్టర్స్ సంపాదించిన అన్యాయంగా ఏది వచ్చినా అది ఎక్కువ కాలం నిలవడలేదు. కానీ కష్టించి సంపాదించిన డబ్బు ఉంటుంది చూసారు పిల్లలు, దాన్ని ఏంటంటే అది తరగని ఆస్తిగా ఉంటుంది. దాని సమృద్ధి అనే వాతావరణం కనబడుతూ ఉంటుంది. అలాగే మాట్లాడుతూ ప్రతి ప్రార్థన వెనుకంటే ఒక కార్యం కూడా ఉండాలంట. కొన్నేళ్ళ ప్రార్థన దేవుడి సన్నిధిని జ్ఞాపకార్థంగా చేరింది అంటాడు. అది ఉచ్చరిస్తున్న మాట కంటే మరి ఒత్తిమని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే మనకు అర్థం అవడానికి ఒక ప్రార్థన అనే సన్నిధికి చేరాలంటే దానికి ధర్మకార్యం ఉండాలంట. ఆ ధర్మకార్యాలతో పాటు ప్రార్థిస్తేనంట అవి బహుధూప ద్రవ్యాలతో సమానమైన ధర్మకార్యాలు, బహుధర్మ కార్యాలు, ప్రార్థనలు ఆయన సన్నిధికి జ్ఞాపకార్థంగా చేయండి పిల్లలు. దేవుడు మనము ప్రార్థించని చాలా అరుదు పిల్లలు, ప్రార్థన తక్కువ చేస్తూ ఉంటాం. అలాంటి ప్రార్థన
మామూలు మన పక్కన ఉన్న వారికి ఇంపుగా ఉంటుంది కొన్ని కొన్ని ప్రార్థనలు, కొంతమందికి నచ్చవు కూడా, మనకే నచ్చవు. అయ్యో ఈరోజు తప్పు చేశాను. అలాగే మనం చేసే విజ్ఞాపన మన ప్రార్థన అంట ఎక్కడో పరలోకంలో ఉన్న దేవుని సన్నిధి కంట జ్ఞాపకార్థంగా వెళ్ళంటే అతను జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. అయ్యా కొన్నేళ్ళు నువ్వు చేసే ప్రార్థనలు, నువ్వు చేసే బహుధర్మ కార్యాలు ఆయన సన్నిధికి జ్ఞాపకార్థం చేరాయంటే ఎంత గొప్ప ఆధిక్యత పిల్లలు, ఎంత గొప్పగా బ్రతుకు ఉండాలి. ఆయన ఎంత ధర్మకార్యాలు చేసి ఉండాలి ఏ స్వార్థం లేకుండా. అలా చేశావు కాబట్టి నేను అక్కడి నుంచి వచ్చేసాను. నీ యొక్క ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుడు చూస్తానని అక్కడి నుంచి ఒక దూత వచ్చి అతనితో చెప్తున్న మాటలు పిల్లలు, కొన్నేళ్ళు గారితో చెప్తున్న మాటలు. అంటే ఇప్పుడు ప్రార్థనతో కలపడానికి బహుధూప ద్రవ్యాలు అనేది బహుధర్మ కార్యాలు, ప్రార్థన వెనుక ఒక కార్యం కూడా ఉండాలి అనే విషయం మనం గతించిన నాకు తీసుకున్నాం పిల్లలు. అలా మాట్లాడుకుంటూ కిందికి వచ్చిన విధంగా కొన్ని చూద్దాం పిల్లలు. బహుధూప ద్రవ్యం అప్పుడు ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధ ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరినట్ట పిల్లలు. ఆ మాట పిల్లల అంటే అతని వర్ణన విధానం, ఆ శైలి అంతా ఒక రకంగా ఉంటుంది. అంటే ప్రకటన గ్రంథానికి తీరంతా కూడా మనం ఒక రకంగా ఉంటుంది, దాన్ని ప్రత్యేక స్థానం ఇచ్చేస్తాం. దాన్ని మనం చదవడానికి కూడా ఇష్టపడం. ఎందుకంటే దాని ఒక విధానం మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించడానికి కూడా మనం ప్రయత్నం చేయము. ఎందుకంటే ఇలాంటి శైలి మనకు మత్తయి సువార్తలో కనబడుతూ ఉంటుంది, పరమగీతంలో కూడా కనబడుతుంది, హెచ్కేల్ గ్రంథంలో కనబడుతుంది, దానియేలులో కూడా కనబడుతుంది. ఇలా కొన్ని కొన్ని సందర్భాలు కూడా కనబడుతూనే ఉంటుంది పిల్లలు. కానీ దీనికి కూడా శైలి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చేసారు కాబట్టి మనం ఆలోచన దానికి తీసుకురాము కాబట్టి అది మనకు అర్థం కానట్టుగానే వేరే పనులుగా కనబడుతుంది. అక్కడ చూడండి ఎక్కువ మాట ఏంటంటే అప్పుడు అంటే ద్రవ్యాలు కలిపి ఇవ్వబడ్డాయి కాబట్టి అప్పుడు ధూప ద్రవ్యంలో పోగా పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేశాడు పిల్లలు. అయ్యా నా ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకోవయ్యా అని మనం ఎలాగైతే మనం ప్రార్థన చేస్తామో భక్తులు కూడా అలాగే చేశారు పిల్లలు. ఒక మాట చూద్దాం పిల్లలు. 141వ అధ్యాయం 2వ వచనం చూడండి. 141వ అధ్యాయం ఆదికాండం ఉంటుంది. 141వ అధ్యాయం ఏమన్నా 141వ అధ్యాయం దేంట్లో ఉంటుంది? కీర్తన కదా. తీసేసాను, సంతోషం. దీని పిల్లలు 2వ వచనం చూడండి పిల్లలు. నా ప్రార్థన ధూపం వలను నేను చేతులు ఎత్తుట సాయంకాల నైవేద్యం వలను నీ దృష్టికి అంగీకారము అగునుగా. ప్రార్థన చూడండి పిల్లలు ఎంత అద్భుతం కదా. అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నా ప్రార్థన ధూపము వలె నేను చేతులు ఎత్తుట సాయంకాల నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారం అగునుగా అన్నట్టు పిల్లలు. మనం కూడా అదే ప్రార్థన చేస్తాం కదా పిల్లలు. అయ్యా మా ప్రార్థన ధూపం వల్ల నీ సన్నిధికి చేరాలి. అది పొగ వెళ్ళిపోయినట్టుగా వెళ్తుంది కదా. మనం పైకి కింద పొగేస్తుంటాం, అది పైకి లేస్తూ ఉంటుంది. మన ప్రార్థన కింద ఉన్నది, మనం కిందున్నాము. మన కింద నుండి ప్రార్థన చేస్తుంటే ధూపము పైకి లేచినట్టుగా మన ప్రార్థన కూడా ఆయన సన్నిధికి చేరే రీతిగా ఉండాలని మన తండ్రికి అలాగే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. భక్తులు కూడా అదే చేస్తున్నాడు. అయ్యా మా ప్రార్థన ధూపం వలె నేను చేతులు ఎత్తుట సాయంకాల నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారంలోగా. అంటే మా ప్రార్థన ఏదో గాలిలో కలిసిపోయే రీతి ఉండదు తండ్రి. నా ధూపం వలె లేచినప్పుడు నా చేతులు ఎత్తుట సాయంకాలం నైవేద్యం అర్పించినట్టుగా నీకు అంగీకారం అయ్యే రీతిగా, నీ అంగీకారం పొందుకునే రీతిగా నా ప్రార్థన ఉండాలని మనసు పూర్తిగా చేస్తున్నారు పిల్లలు. మనం అలాగే చేస్తుంటాం కదా పిల్లలు. అలా భక్తులు ఊరికే చేయలేదు పిల్లలు. దావీదు గారి జీవితం చూస్తుంటే అతను ఇశ్రాయేలుకు కట్టడలు బోధించేవాడంట. రాజులకు నిబంధన ఉండేది. రాజు అవుతూనే ఉంటే వారికి ఇవ్వబడిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని అంటే ఒక పత్రిక, ఒక గ్రంథాన్ని, ఒక ప్రింట్ను అంటాడు, ఒక కాపీని రాజు దగ్గర పెట్టుకోవాలంటారు. అంటే రాజు కొన్ని నియమాలు ఉన్నాయి. అన్య స్త్రీలో ఐగుప్తుల నుంచి మళ్ళీ నువ్వు వెళ్ళకూడదు, అక్కడి నుంచి స్త్రీలను తెచ్చుకోకూడదు, రథాన్ని, రౌతుల్ని, గుర్రాల్ని ఎక్కువగా నువ్వు సంపాదించుకోవద్దు, వాటిని బట్టి నీకు విజయం కలిగితేమో నువ్వు అనుకుంటావేమో అలా నీకు సంపాదించుకోవద్దు. ధర్మశాస్త్రంలో ఉన్న ఒక గ్రంథాన్ని, ఒక ప్రతి అంటాడు, ఒక కాపీని రాజు దగ్గర ఉండాలి. అది ప్రతిదినము ధ్యానం చేయాలంటాడు. దీంట్లో ఉన్న విషయాలు స్త్రీలకు కట్టలుగా బోధించాలంటాడు. ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకోకూడదు. ఇవి రాజులకు కట్టాలి పిల్లలు. మోసే గారి కాలంలో చెప్పేశాడంట. ఇలా చెప్తున్న తరుణంలో దావీదు గారు ఒక కాపీని పెట్టుకొని దివారాత్రాన్ని దాన్ని ధ్యానించేవాడంట. నేను నీ ప్రజలకు నీ కట్టాలను నేను వివరించేదేమో అంటాడు పిల్లలు. అలా మాట్లాడుతున్న ఆయన ఇజ్రాయెలుకు సుపరిపాలన ఇచ్చేశాడు 40 సంవత్సరాలు. అతను ఎదుర్కొన్నది కష్టమైన ఆ కష్టకాలంలో కూడా అతన్ని వెంబడించేవారు 600 పైన ఉండేవారు. వారికి నాయకుడుగా ఉన్నాడు పిల్లలు. అలా వెంబడిస్తూ ఆయన నమ్మకంగా చూసుకుంటూ తన వారిని ఎవరికైనా ఉపకారం చేసే విషయంలో కానీ వారికి నమ్మకంగా ఉంటూ, అయ్యా
నేను ఏ ప్రార్థన చేసినా, ఏ యుద్ధం చేసినా నేను ప్రార్థించుకుని వెళ్ళాను కదా. నేను ప్రార్థన చేసిన ప్రతిసారి రూపంలో వెళ్ళాలని, కార్యం చేసే ముందు ప్రార్థన చేసేవాడు, కార్యం చేసిన తర్వాత కూడా ప్రార్థన చేసేవాడు. అట్లా అలాంటి ప్రార్థన దేవుని చేరుతాయి అంటారు మరి. అందుకనే ఆయన ప్రార్థన విని, అతని ప్రార్థన, అతని క్రియలన్నీ కూడా విన్న తర్వాత అతని సంతానం హెచ్చించి అతను మంచి మాట మాట్లాడతాడు. ఇతడు నాకు ఇష్టానుసారైన మనుషుడు, అతడు నా ఉద్దేశాలన్నీ కూడా సఫలపరచడని యెహోవా అతని గురించి సాక్షి తీసుకున్నాడు పిల్లలు. అంటే అతని స్థితి, అంటే కార్యాలు, అలాగే అతని ప్రార్థన ఎలా ఉందంటే దేవునికి ఇంపైన సువాసనగా ఉందండి పిల్లలు. అలా భక్తుల జీవితాలు అన్ని చూసినా కానీ అలాగే ఉంటుంది పిల్లలు. అందుకనే ఒక బలి అర్పించినప్పుడు అంటే శాంతించినట్టుగా మనం దేవుని చూస్తూ ఉంటాం. ఆది కాండంలో నోవా అర్పించే బలిని బట్టి దేవుడు అంట ఇంపైన సువాసన ఆగ్రహించి శాంతపరచబడబడును అనే మాట మనం వింటూ ఉంటాం కదా. అలాంటి నైవేద్యాన్ని అర్పిస్తూ ఉంటే ఎలాంటి ఒక సువాసన వస్తుందో దేవుడు శాంతిస్తాడో, అయ్యా మా ప్రార్థనలు చేతులు ఎత్తడం కూడా అలాంటిగానే ఉండాలి అని భక్తులు ప్రార్థిస్తారు. ఇందాక మనం చెప్తున్న మాటకు వచ్చే పిల్లలు అదే ప్రకటన గ్రంథం 4వ వచనం కింది భాగం చదువుతున్నాం. పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలోంటి పైకి లేచి దేవుని సన్నిధి చేరేసాయంట పిల్లలు. ఏం చేరాయి ఇప్పుడు? ప్రార్థనని కూడా చేరాయంట పిల్లలు. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగేశారు పిల్లలు. ఇంతవరకు బాగానే ఉంది పిల్లలు. నిశ్శబ్దమైన వాతావరణం ఉంది, నిశ్శబ్దమైన వాతావరణం ఉంది. 7 దూతలు కనిపించేశారు, వారికి 7 దూరాలు ఇవ్వబడ్డాయి. అయ్యా ఇక అంతేకాదయ్యా, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ప్రార్థనలు జరుగుతున్నాయంట పిల్లలు. ప్రార్థనలు, పరిశుద్ధుల ప్రార్థనలు జరుగుతుంటే ఆయన సన్నిధికి చేరుతున్న స్థలంలో దూతకు బహుధూప ద్రవ్యాలు ఇవ్వబడుతూ ఉంటే పొగ వీటిని కలుపుకొని ఆయన సన్నిధికి పైకి లేచి ఆయన సన్నిధికి చేరేసాయంట పిల్లలు. ప్రార్థనలు కూడా అంటే ఆయన విన్నాడు, ఆయన సన్నిధికి చేరాయని మనకు అర్థమైపోయింది. తర్వాత జరగబోతున్న తరుణాల్లో ఇక్కడ మంచి మాట చూడండి పిల్లలు. ఆ ధూపార్తిని తీసుకుని బలిపీఠం పైన నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేశారంట పిల్లలు. అంటే మనకు అన్ని విషయాలు మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే మొదటి ముద్ర మొదలుకొని 7వ ముద్ర వరకు కూడా అంటే ఏది సంభవించినా పరలోకంలో తీసుకున్న నిర్ణయాలైనా, అక్కడ విప్పబడుతున్న మాటలైనా, గ్రంథమైనా, అక్కడ విప్పబడుతున్న ముద్రలైనా, సీల్స్ అయినా, అంటే జరిగే క్రియలన్నీ కూడా భూమి మీదే జరుగుతున్నాయి. ప్రతిదీ కూడా జరగాల్సింది ఎక్కడంటే భూమి మీద జరగాల్సింది. అక్కడ తీసుకునే నిర్ణయాలు, అక్కడ దేవుడు తీసుకునే ఆలోచనలన్నీ కూడా ఆయన దూత అక్కడ చూసినా, ఆయన సేవకులు అక్కడ యోహాను గారు చూసినా ప్రతిదీ కూడా భూమి మీదే జరుగుతున్నాయని విషయాలు మనకు అర్థమవుతున్నాయి పిల్లలు. అలా జరుగుతున్న తరుణంలో ఇక్కడ మంచి మాట ఏంటంటే నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపంలో కలిగేశారు పిల్లలు. గతిశరీరంలో మంచి మాట జ్ఞాపకం చేసుకున్న పిల్లలు. ఒక రాజకీయ నాయకుడు దారి పొడుగున వెళ్తున్నప్పుడు కానీ, ఒక సభలో ఉన్నప్పుడు కానీ ఆర్భాటం ఎలాగైతే ఉంటుందో చేయకూడుతూ ఉంటారు. పార్టీకి చేయకూడుతున్నప్పుడు ఎంత ఆర్భాటం ఉంటుంది ఆమె అంటే జిందాబాద్ చెప్తూ ఉంటే అందరూ జిందాబాద్ అంటుంటారు. పార్టీ పేరెత్తి మరి మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకుడు ఆయన పేరెత్తి మరి మాట్లాడుతూ ఉంటారు. అతను ఒకళ్ళు సీఎం అయితే సీఎం అని అంటుంటే అందరూ అదే అంటారు. పిఎం అయితే పిఎం అని మాట్లాడుతూ ఉంటారు. అలాంటి తరుణంలో ఒక మెల్లని స్వరంతోని, ఒక బాధతోని, వేదంతోని, కృంగిన మనసుతోని ఎవరైనా చేతులెత్తి అయ్యా అని ఒక మొర పెడుతూ ఉంటే, ఒకవేళ మంచి నాయకుడు అయితే, సుపరిపాలన అందించే నాయకుడు అయితే, నేను బాధల్లో ఉన్నాను, నా కష్టంలో ఉన్నాను, నన్ను ఆదుకోవయ్యా అని ఎవరైనా దీనంగా మొరపెడుతూ ఉంటే అందరినీ మరి నిశ్శబ్దంగా ఉంచేసి అయ్యా ఒక్క నిమిషం ఆగండి అని అతను ఇనిషియేటివ్ తీసుకుని మరి ముందుకు వచ్చి మరి ఏమంటాడంటే కొద్ది నిశ్శబ్దం ఉండని అతను మొర ఏంటో, అతను విన్నపం ఏంటో నేను స్వీకరించాలని కారు ఆపి మరి కానీ హెలికాప్టర్ చూసినప్పుడు వరద బాధ దగ్గరికి వెళ్ళి విన్నపాలు అందరూ ఇస్తూ ఉంటారు, ఒక రిక్వెస్ట్ పెడుతూ ఉంటారు. అవన్నీ కూడా తీసుకొని మరి పరిగణలోకి తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది పిల్లలు. అంతెందుకు పిల్లలకు అందించిన లూకాసు వార్తలు మనం జ్ఞాపకం తీసుకున్నాం. ఆ మాట కూడా చూడండి పిల్లలు. లూకాసు వార్త ఇది ఇక్కడ మళ్ళీ వచ్చేద్దాం పిల్లలు. 18వ అధ్యాయం 30వ వర్షం నుంచి కొన్ని మాట చూడండి పిల్లలు. వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వారితో చెప్పిరి. అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని కేకలు వేయగా పూరపురమని ముందర నడుచుచుండిన వారు వారిని కరుణించిరి. కానీ వాడు మరి ఎక్కువ దావీదు కుమారుడా నన్ను కరుణింపమని కేకలు వేశాడు. అంతటా యేసు నిలిచి వారిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. వాడి దగ్గరకు వచ్చిన
ఇక్కడ సందర్భం బాగా అర్థమవుతుంది కదా పిల్లలు. దారి పొడున ఎవరు వెళ్తున్నారు? ఇప్పుడు దారి పొడున ఎవరు వెళ్తున్నారు? యేసుక్రీస్తు ఎవరు వెళ్తున్నారు పిల్లలు? ఆయన వెళ్తున్నప్పుడు అంట సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్షాన కూర్చుండి భిక్షమని కూర్చుండెను. జన సమూహము దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని అంటాడు. ఇప్పుడు ఎవరంటే అక్కడ కూర్చున్నది? గుడ్డివాడు. ఇప్పుడు అతనికి ఏం పని చేస్తే ఇప్పుడు చెవులైతే పని చేస్తుంది. అతని వినికిలో ఏంటంటే అక్కడ పెద్ద జన సమూహం వెళ్తుందంట పిల్లలు. జన సమూహమే వెళ్తుందంట పిల్లలు. అందరూ వెళ్తున్నారంటే ఇప్పుడు ముంగట ఎవరు వచ్చినారు? వాళ్ళతో కూడా ప్రభు వెళ్తున్నాడు. ప్రభు వెళ్తున్నప్పుడు ప్రభుని వెంబడించేవారు ఎలా ఉంటారు? ఊరికే ఉంటారా? ఒక ఆర్భాటాన్ని చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ గుడ్డివాడికి ఏంటంటే ఒక జన సమూహం వెళ్తున్నట్టుగా అతనికి అర్థమైపోయి అక్కడ ఒక మంచి మాట ఏమి జరుగుతుందని వారు అడగగా నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెలుచున్నదని వారితో చెప్పిరి. అప్పుడు వాడు యేసు ఇప్పుడు ఎలా కేకలేసి ఉంటాడు? అంత పెద్ద జన సమూహము వెళ్తున్నప్పుడు ఈ గుడ్డివాడు ఎలా కేకేశాడు? అందరూ జన సమూహం వెళ్తూ ఉంటే ఒక ర్యాలీ వెళ్తుంది అనుకోండి పిల్లలు. ర్యాలీ అంతా వెళ్తుంటే ఒక మనిషి ఒక కేకలు వినిపించాలంటే ఇతను ఎంత గట్టిగా అరవసి ఉండాలి. కేకలు వేసి ఉంటాడు. యేసు కరుణించు అని గొప్పగా అర్థంతో కేకలు వేస్తుంటే తప్ప ఆ మాట ప్రభు దగ్గరికి జనసమూహం దాటుకుని ప్రభు దగ్గరికి వచ్చి ఉండేది కాదు పిల్లలు. అంత గొప్పగా కేక వేసి చెప్పాడు కాబట్టి ప్రభునది అది రీచ్ అయిపోయింది, అతని దగ్గరికి వెళ్ళిపోయింది. అక్కడ మాట్లాడుతూ చూడండి పిల్లలు, కేకలు వేయగా ఊరకుంటుమని ముందర నడుచుండే వారు అని గద్దించింది. వారు గద్దించగానే ఇప్పుడు ఆయన ఊరుకున్నాడు. ఇక్కడ మన చూడండి పిల్లలు మరీ ఎక్కువగా అంటాడు. మరీ ఎక్కువగా ఏమన్నాడంట? ఇప్పుడు మనం జరిగినట్టు దావీదు కుమారుడు అని ఉంటాడు. ప్రాణం పోయేంతగా తన స్వరాన్నంతా కూడా ఏకం చేసుకొని, తన ఆత్మ బలమంతా కూడా ఏకం చేసుకుని, తన ఒంట్లో ఉన్న శక్తినంతా కూడా ఏకం చేసుకుని గట్టిగా చెప్పుకుండొచ్చు, దావీదు కుమారుడా అని కరుణించుమని. ఎందుకంటే ఒక ఈ తరుణం దాటిపోతే అతని చూపు పొందుకునే భాగ్యం మళ్ళీ దక్కదు అతనికి. ఎందుకంటే ఈ లోకంలో స్వస్థత కలిగించిన ఆయన తప్ప ఇంకెవరు లేరని అతనికి తెలుసు పిల్లలు. అలాంటి తరుణంలో ఇంకెంత గొప్పగా చెప్పుకుంటానంటే ఇది దాటిపోతే జీవితం అంతా నాశనం అయిపోతుంది. కాబట్టి ఈ స్వరం ఈ సమయంలో నా స్వరాన్ని పెంచి మరి నేను నా ప్రాణం పోయినా పర్లేదు, మళ్ళీ తరుణం ఇది రాదనుకొని మరీ ఎక్కువగా చెప్పేశారంట పిల్లలు. మరీ ఎక్కువ చెప్తున్నా అప్పుడు ఆ శబ్దం ఎవరి దగ్గరికి వెళ్ళింది? ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. అంత జనసమూహం ఉన్న ప్రభుని ఎవరు దృష్టి పెట్టేశాడు? ఇప్పుడు ఆ గుడ్డివాడి యొక్క మొరను విని అతనికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఆర్భాటం పరలోకంలో గొప్పగా ఉన్నా పరిశుద్ధుడు పరిశుద్ధులని ఎంత కేకలు వేసినా, గడప కమ్ములు కదిలినా, భూలోకంలో నుంచి ఎవరైనా హృదయంతో నలిగిన హృదయంతో సొమ్మసిలిన మనసుతో పశ్చాత్తాప ధోరణితో తనకు ఇష్టమైన పిల్లలు పరిశుద్ధులు ఒకవేళ ప్రార్థన చేస్తూ ఉంటే నేను నా ప్రార్థన, నా కుమారుల ప్రార్థన, నా కుమార్తె ప్రార్థన నేను వినాలని ఆ శబ్దాన్ని దేవుడు నిలిపినట్టుగానే మనకు అర్థమవుతున్న మాటలు బట్టి ఇవన్నిటితో కలిపి పరలోకంలోకి ఎత్తబడ్డాయంట పిల్లలు. వారి కార్యాలు ఎందుకు వారి ప్రార్థన వింటున్నాడంటే వారు నీతిమంతులు, నలిగిన హృదయంతో మొరపెడుతున్నారు, నాకు బ్రతుకుల ఆశతో మొరపెడుతున్నారు. కాబట్టి వారి ప్రార్థనలు వినాలని ఆయన ఆ ప్రార్థనలు వినడానికి నేను ప్రార్థన వింటాను, నీ స్తుతిని బట్టి నేను సంతోషించమని కాదు అన్నట్టుగా వారి దూత యొక్క స్తుతిని నిలిపి వారి ప్రార్థనలు విన్నట్టుగా మనకు అర్థమైంది పిల్లలు. ఈ ప్రార్థనలన్నీ కూడా ఆయన వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక పాత్ర ఎక్కడ పడబడిందంట? భూమి మీద పడవేయండి అన్నాడు. అది పడవేయగానే ఉరుములు, మెరుపులు, ధ్వనులు ఇవన్నీ కూడా కలుగుతున్నాయంట పిల్లలు. ఆ సందర్భాన్ని మనం ఆలోచిస్తూ ఒక మంచి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 22వ వచనం నుంచి మార్చుకున్నప్పుడు అప్పుడు జనసమూహం వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి బెత్తముతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకుడు ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞ పొంది వారిని లోపలికి చెరసాలలోకి త్రోసి వారి కాళ్ళను కొట్టవేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలాయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. సందర్భము ఇక్కడ మార్చిన పౌలు శీలను వారు బంధించేశారు. బంధించడానికి ముందుగా దొమ్మిగా కొట్టేశారంట. ఇష్టానుసారంగా అందరూ మీద పడి కొడితే
దొమ్మిగా అంటారు కదా, తోపులాట జరిగినప్పుడు ఎలా ఉంటుంది పిల్లలు, అందరూ కూడా మీద పడి కొట్టినట్టుగా వారి ఇద్దరిని కొట్టేశారు పిల్లలు. అంతేకాదు వారి చెరసాలకు అప్పచేస్తారు, వారికి బొండ వేశారు, కాళ్ళకు ఒకటి ఇక్కడ అంటే మెల్లిగా స్టెప్పులు మనం ఏనుగులు అప్పుడప్పుడు చూస్తుంటే కదా పిల్లలు, అది పరిగెత్తుకుంటూ వెళ్లకుండా కాళ్ళకు 2 తాళ్ళు కడుతూ ఉంటారు, ఒక 1 బై స్టెప్ పెట్టేటట్టుగా అలబెడుతూ ఉంటారు. ఈ బొండ వేసి చెరసాల్లో ఉంచేశారంట పౌలును శీలను. ఆ చెరసాల్లో ఉన్నప్పుడు అంట అక్కడ చాలా దెబ్బలు కొట్టేశారంట పిల్లలు. కొట్టి వారికి కాళ్ళకు బొండ వేసి, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుతున్నారు పిల్లలు. అలాంటి కష్టకాలంలో కూడా దేవునికి ప్రార్థించే ఒక మంచి విశ్వాసం పౌలులోను కనబడుతుంది, శీలలోను కనబడుతుంది పిల్లలు. వీరు ఎవరి కొరకు దెబ్బలు తిన్నారు? ఇప్పుడు వీరు ఎవరి కొరకు దెబ్బలు తిన్నారు? పౌలు శీలయు ఎవరి కొరకు దెబ్బలు తిన్నారు? ఎవరి కొరకు దెబ్బలు తిన్నారంటే కుటుంబ సమస్యల, ఉద్యోగ సమస్యల, లేదా అన్నదమ్ముల కోసము జైల్లోకి వెళ్ళారా, వారి వల్ల దెబ్బలు తిన్నారా? దేవుని పరిచర్య వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళినప్పుడు వారిని బంధించి ఇష్టాసనం కొట్టేశారు పిల్లలు, బొండ వేసి మరి బంధించేశారు పిల్లలు. అలా దేవుని పని చేస్తున్న సేవకులుగా ఉన్న వీరికి కష్టం ఎదురైపోయింది. అలాంటి కష్టకాలంలో, ఇబ్బంది కాలంలో, గాయాలు పొందిన తరుణంలో వారు ప్రార్థిస్తున్నారు, పాటలు పాడుతున్నారంట పిల్లలు. అలాంటి తరుణంలో ఇప్పుడు దేవుడు చూడకుండా ఉంటాడు, వినకుండా ఉంటాడు. అంటే పని చేసే పని ఏంటంటే దేవుని పని, కార్యం జరిగింది. అలా కార్యం జరిగినప్పుడు అన్యాయంగా వారిని బొండ వేసి కొట్టి మరి చెరసాలు పెట్టేశారు. వీరు దేవునికి ప్రార్థన చేస్తున్నారంట, పాటలు పాడుతున్నారంట. పరలోకమందున దేవుడు ఆ సన్నిధికి ఎలా ఉంటుంది? ఇప్పుడు భూమి మీద వారు గాయాలు పొంది చెరసాలు ఉన్నారండి, చెరసాలు ఉన్నారు. అంతవరకు పరిచయం చేశారు, వాక్యాన్ని ప్రకటించేశారు. వాక్యాన్ని ప్రకటించినందుకు వీళ్ళని బంధించేశారు, కొట్టేశారు. పని జరిగింది, చెరసాలకు తీసుకెళ్లిపోయి అక్కడే కొట్టేశారు, కాళ్ళకు బొండేశారు, జైల్లో పెట్టేశారు. అక్కడ ఉండి వీళ్ళు ప్రార్థన చేశారు. ఇప్పుడు పరమందున దేవుడు ఎలా ఉంటాడు? ఆయనకి ఏది కూడా అంటే కనిపించినట్టు ఏది కూడా లేదు పిల్లలు, అన్ని కూడా స్పష్టంగానే కనబడుతూ ఉన్నాయి. అలా చూస్తున్న ఆయనకు తన పిల్లలు పరిశుద్ధులు ఎలాగైతే దేవుని కొరకు అప్పగించుకున్నారో వారు పని చేస్తూ అనేకులు రక్షణ నడిపిస్తున్న వారికి కష్టం కలిగిందని దేవుడు పరమందుల నుంచి చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది? అలా ప్రార్థించిన వెంటనే మీరు ఒక్క నిమిషం ఆగండి. మీరు పరిశుద్ధులని ప్రార్థన చేస్తున్నారు కదా, ఒక్క నిమిషం ఆగండి, ఒక అరగంట ఆగండి. నా పిల్లలు కష్టంలో ఉన్నారు, వారు అలాంటి తరుణంలో ప్రార్థన చేస్తున్నారని వారిని దూతలందరి కూడా పరిశుద్ధులని దివారాత్రము మానగా ప్రార్థిస్తూ స్తుతిస్తున్న వారిని ఒక్క నిమిషం వారిని నిలిపి వారి ప్రార్థనను దేవుడు వింటున్నాడు పిల్లలు. అలా విన్నప్పుడు అది వారి కార్యాలు వారితో ఏకమైపోయి ఆయన సన్నిధికి ధూపవాలి చేరిన తర్వాత ఆయన విని అక్కడ దూత అక్కడ ఉన్న బలిపీఠం పైన ఉన్న అక్కడ మార్చిన పిల్లలు ఏ మాట మాట్లాడుతున్నారు? 8వ అధ్యాయం 5వ వచనం. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపాలు కలిగేశాడు పిల్లలు. దాన్ని భూమి మీద పడేయగానే ఏం జరిగాయంటే ఉరుములు, మెరుపులు, ధ్వనులు, భూకంపాలు కలిగేశాడు పిల్లలు. వీటన్నిటి వాక్యభాగం మనకు అర్థమయ్యేది ఏంటంటే, అయ్యా దేవుని పరిచయం చేసిన వారు పని చేసిన తర్వాత, కార్యం చేసిన తర్వాత వారికి ఎదురయ్యే విషయంలో వాళ్ళకి ప్రార్థన చేస్తూ ఉంటే, వారి కష్టాల్లో ఉన్నప్పుడు వారు నానామని ఏ ప్రార్థన చేసినా నా ప్రార్థన వారి చెవి ఎగుతాయి, నేను వారి మాటలకు నేను చెవి ఎగుతాను. వారి కార్యాలతో, బహుధర్మ కార్యాలతో పాటు వారి ప్రార్థనలు ధూపం వల్ల సన్నిధికి చేరిన తర్వాత నేను ఎలా ప్రత్యుత్తరం ఇస్తానో చెప్తున్నాడు అక్కడ. ఆ ప్రత్యుత్తరమే భూమి మీద పడవేయబడ్డాయి అంటున్నారు పిల్లలు. అలా పడవేయబడ్డప్పుడు అంట ఉరుములు, మెరుపులు, ధ్వనులు, భూకంపాలు కలిసారు. వీరు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన పైనుంచి చూస్తున్న ఆయన పర్లేదు మామని ఏమైనా చేసేయండి, చంపేయండి, నేను ఊరికి నిమ్మలంగా ఉంటాను అంటాడు పిల్లలు. లోకంలో ఉన్న వారే తట్టుకోలేరు పిల్లలు. లోకంలో ఉన్న కన్న తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, బంధువర్గమే కానీ, మన సంఘస్థులే కానీ, కంపెనీ వారే, మన వాడు ఆపదలు ఉంటే ఎవరు తట్టుకోలేరు. తన వాళ్ళు సాయం చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. ఆయన చూస్తున్నాడు, ఆయన పని చేసే సేవకులకు అపాయం కలిగిన తర్వాత కష్టాల్లో ఉన్నప్పుడు అలాంటి తరుణంలో కూడా అంటే అంతవరకు ఎందుకు తీసుకుని వచ్చేసారంటే దాన్ని బట్టి కూడా, ఆ క్రియలను బట్టి కూడా, ఆ సిచ్యువేషన్ బట్టి కూడా అతనికి మహిమ చేకూర్చే రీతిగా అంతవరకు దేవుడు నిరీక్షించేశాడు. ఆ కష్టాల్లో ఉండి కూడా వారు ప్రార్థన చేయడము, కీర్తనలు పాడడం బట్టి వెంటనే ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే కిందికి భూమి మీద పడవేశారు. అప్పుడు కలిగినప్పుడంట ఏం జరిగిందో కింద చూడండి పిల్లలు. 26వ వచనం అమ్మ, అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 26వ వచనం.
ఎప్పుడు అంటే అయితే మధ్యరాత్రి వేళ పౌరవంశులైన దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినిచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగినారు. ఏ భూకంపం? అకస్మాత్తుగా కలిగిందంటే ఇది ఎలా జరిగిందంటే ఇది మామూలుగా కలిగింది కాదు. అంటే ఆ రోజు సిచ్యువేషన్ బాగాలేదండి. సాయంత్రం నుంచి కూడా తుఫాన్ విపరీతంగా ఉంది. సముద్రం అంతా కూడా వాతావరణం అంతా కూడా స్తంభించిపోయింది. మొన్నటి నుంచి చెప్తున్నారు వాతావరణ సూచనలు. ఎప్పటి నుంచో ముందుగానే మాకు కాషన్స్ వచ్చేసి వార్నింగ్ వచ్చేసి వాతావరణ మార్పును బట్టి కలిగిందంటే అర్థమవుతుంది. అది ఎలా ఉందట? అకస్మాత్తు కలిగిందంట. అంటే అకస్మాత్తు కలిగిందంటే వారు చేసే ప్రార్థనలు ఇప్పుడు ఎవరి సన్నిధికి వెళ్ళాయి? పరమంతుల దేవుడి సన్నిధికి చేరాయి. కాబట్టి దేవుడు భూమి మీద దాని దూత పారవేసిన తర్వాత దానికి ప్రత్యుత్తరం కలుగుతుంది. మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొని ఊరిపోయిన వాటిని పిల్లగా దేవుడు ఆయన చూస్తూ ఊరిపోయినవాడు కాదు పిల్లగా. అందుకని ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థన వైపు ఉన్నాయంటాడు. వారు క్రియలు కనుక నమ్మకంగా చేస్తూ ఉంటే, నీతిగా చేస్తూ ఉంటే, వారి క్రియలతో పాటు వారి ప్రార్థనలు కూడా దోహదపడుతూ ఉంటేనంటే ఆయన సన్నిధికి చేరుతాడు పిల్లగా. వెంటనే ఆయన చూసి తట్టుకోలేక మహాభూకంపాన్ని ఈ భూమి మీదకి పంపించాడు పిల్లగా. ఆ క్రియలను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే అయ్యా మనం చేసే ప్రార్థన వైపు ఆయన సమయాన్ని వెచ్చిస్తున్నాడు అని మనకు అర్థం అవ్వాలి దేవుని మాట. అదే కదండి. ఇప్పుడు పరలోకంలో అరగంట సేపు నిశ్శబ్దం అంటే అరగంటనే అని ఒక అక్షరార్థంగా ఆలోచించొద్దు పిల్లగా. అరగంట అని ఒక 30 నిమిషాలు మనం అనుకున్న 30 నిమిషాల గురించి ఆలోచించొద్దు. ఏ కష్టంలో ఉన్నా, అది మధ్యరాత్రి అయినా కానీ, ఎవరు ప్రార్థించినా కానీ కష్టంలో చాలా మంది మనం చూస్తుంటాం కదా పిల్లలు. నేను నా జీవితంలో సమస్యలన్నీ కూడా నాకు ఇంతవరకు వచ్చేసి అంటే పీకల వరకు వచ్చేసి నేను బ్రతుకుట భారం అనుకున్నాను. అందుకని నేను చనిపోవడానికి మధ్యరాత్రి నేను బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోయి దుంకేసాను, నీళ్ళను దుంకేయడానికి ప్రయత్నం చేశాను. ఆ రోజు ఒక వెలుగులాగా వెలుగు నన్ను తాకింది. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది దేవుడు నన్ను మార్చుకోవడానికి. ఇంతవరకు సాక్షి ప్రతి కుటుంబాలు మనం చూస్తున్నాం కదా. నేను చనిపోవడానికి నేను తాడు బిగించుకున్నాను, చనిపోవాలనుకున్నాను. కానీ దేవుడు మాట నాకు తోడ్పడ్డదంటే అప్పుడప్పుడు మనం చేస్తూ ఉంటాం పిల్లలు. రాత్రికాలంలో అయ్యా ఎవరైతే నిరాశ్రయాలు ఉన్నారో వారిని కాపాడుతండి, బీదలను విధవరాలను అక్కలను చేర్చుకుని తండ్రి, తండ్రి లేని వారిని తండ్రి లేని వారిని మీరు కాపాడండి తండ్రి. కష్టాల్లో ఉండి మరణ పడక మీద ఉన్న వారిని కూడా మీరు కాపాడుతండి. చెరసాల్లో ఉన్నవాడిని కూడా వారికి మారు మనసు దయచేయాలని మనం చేస్తూ ఉంటే ప్రార్థనలు. అలాంటి స్థితిగతుల్లో కనుక ఎవరైనా ఉంటే ఈ ప్రార్థన ఆయన సన్నిధికి ధూపం చేరుతూ ఉంటే ప్రత్యుత్తరం ఎలా వస్తుందంటే ఆ రోజు వారితో మాట్లాడుతుంటాడు దేవుడు. ఆ రోజు వారితో మాట్లాడుతున్నాడు, నువ్వు బ్రతకాల్సింది నా కొరకు, నీ కొరకు నీకు భారం అయిపోయినా నువ్వు నా కొరకు భారం కావు, నేను నిన్ను బ్రతికించుకుంటాను దేవుడు నిలబెట్టుకుంటాడు పిల్లలు. వీరి కష్టాల్లో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారంటే మహాభూకంపాన్ని కలగజేసి వీరిని ఆదుకున్నట్టుగా కనబడుతూ ఉంటుంది. అలాంటి కష్టాలు తొలగించడానికి కాదు, అక్కడ ఉన్న నేనున్నాను మీకు, నీ ప్రార్థన వినడానికి నేనున్న విషయము సమాజానికి అర్థం అవ్వాలి. వీరు దేవుడి సమాజం అని ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతోనే దేవుడు ఆ ఉరుముల్ని మెరుపుల్ని ఈ లోకంలో పుట్టిస్తుంటాడు. సింబాలిక్ అప్పుడప్పుడు పిల్లలు కొన్ని మంది జరుగుతూ ఉంటాయి. లేదు మేము క్రైస్తవులమని అప్పుడు క్రిస్మస్కి వచ్చే వాళ్ళు ఉంటారు. మేము క్రిస్టియన్స్ మా వాళ్ళు కూడా పాస్టర్ గారి ఫ్యామిలీయే, మేము కూడా పాస్టర్ గారి కుమారులమే, పాస్టర్ గారి సంబంధించిన ఫ్యామిలీయే. మా ఇంట్లో కూడా అనేక మంది సేవలు ఉన్నారని న్యూ ఇయర్ కు క్రిస్మస్ కు అప్పుడు ఈస్టర్ గుడ్ ఫ్రైడే కొంతమంది విశ్వాసం వస్తూ ఉంటారు. వాళ్ళకి తెలిసింది, వాళ్ళ సాక్ష్యం బట్టి మనకు అర్థమైంది ఏంటంటే వీరు క్రిస్టియన్స్ అని మనకు తెలుస్తూ ఉంటుంది. అంతే కదండి, తెలుస్తుంది కదా. అప్పుడప్పుడు తెలిసే వాళ్ళు ఉంటారు కదా పిల్లలు. వీళ్ళని చూసిన బట్టి వీళ్ళు క్రిస్టియన్స్ అంట ఎలా తెలుస్తుంది మనకు? పండుగలకు వస్తుంటే కూడా తెలుస్తూ ఉంటుంది. లోకంలో పిల్లల కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దేవుడి ప్రభావం ఇక్కడ ఉందని, ప్రపంచ మానవాళి మీద ఆయన కనుదృష్టి ఉందని అప్పుడప్పుడు జరిగే భూకంపాలను బట్టి, సునామీలు బట్టి, ఎప్పుడైనా ఒక ఉపద్రవం కలిగినప్పుడు పిల్లలు గతించిన కొన్ని సంవత్సరాల క్రితం గ్రేస్ ఫ్యామిలీ వాళ్ళని చంపిన తర్వాత ఆ రాష్ట్రంలో పిల్లల బీభత్సమైన కరువు పుట్టింది. మనం అనుకున్నాం ఏంటంటే దానికి పర్యావసరమే ఇది అనుకున్నాం పిల్లలు. విపరీతమైన కరువు పుట్టింది పిల్లలు ఆ రాష్ట్రంలో. అంటే ఆయన ఉన్నాడు, తన ప్రజలకు ఏదైనా కీడు జరుగుతూ ఉంటే నేను తట్టుకోలేని విషయం ప్రపంచానికి అర్థం అవడానికి అక్కడక్కడ దేవుడి సూచనలు ఇట్టే బయలుపడుతూ ఉంటాయి కదా. అంతేందుకు ఇజ్రాయేల్ 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటే వారు మొదలు పెడుతూ ఉంటే వారి ప్రార్థన ఆయన సన్నిధికి జ్ఞాపకార్థన చేరిందంట. అప్పుడు తను విడిపించాలనుకుంటే ఎన్ని సంవత్సరాలు వారు విడిపించాలంటే 430 సంవత్సరాలు. అంతవరకు ఓపికగానే ఉండాలంటే అంతవరకు ఓపికగానే ఉండాలి. నువ్వు నిజంగా నీతిమంతులు అయితే దేవుడు బ్రతకాలనుకుంటే. వారి పాపం ఎక్కువైపోయినా కానీ అది కూడా జ్ఞాపకార్థంగా చేరుతుంది పిల్లలు. అందుకని వారి మొర, వారి సుధమ గుమ్మరుల మొర ఆయన సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరింది. అందుకని మీరు వెళ్ళి ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి ఒక ఊర్ములాగా వారు వచ్చేసారు పిల్లలు.
ఇలాంటి సంఘటనలు పరిశుద్ధ గ్రంథంలో చాలా కనబడుతూ ఉంటాయి. అంతేందుకు పిల్లలు, సమాజం అంతా కూడా బాధలో ఉంటూ ఉంటే నేను విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేసి మోసం నిలబెట్టుకుని బయటికి నడిపిస్తూ ఉంటే కొన్ని రోజుల కాల వ్యవధిలోనే సమాజం అంతా కూడా మోసకి వ్యతిరేకంగా తిరగబడిపోయింది, ఆరోగ్యకు వ్యతిరేకంగా తిరగబడిపోయింది. వేరే ఒక కూటమిని ఏర్పాటు చేసుకొని అంటే మీరే చేయాలా యాజకత్వము, మీరే వాక్యాన్ని ప్రకటించాలా, మీరే దేవుడికి ప్రశ్న, మీతోనే దేవుడు మాట్లాడతాడా, మేమేం తక్కువ, మేము కూడా మేమిలేమని అక్కడ ఘోర కుటుంబం, తాత నగరాల కుటుంబం, ఒక సమూహం అంతా కూడా వీరికి వ్యతిరేకం అయిపోయినారు. ఆ మాట విన్న తర్వాత సేవకుడు, అయ్యో నేను అంతఃపురంలోనే బ్రతకాలనుకుంటే నేను అంతఃపురంలో బ్రతికివ్వాలి, నేను ఎందుకు వచ్చేసాను మీకోసం కదా వచ్చిందని నిజంగా మనసును నొచ్చుకొని, మోసే నువ్వు అంతగా నొచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఏం చేయమంటావు అంటే వారికి మరణం ఇవ్వమంటావు అని దేవుడు అడుగుతుండే. అందరూ చచ్చిపోయినట్టుగా వీరు చచ్చిపోతే ఏ ప్రయోజనం ఉంటుంది? అలా మాత్రం చావద్దు. అంటే నువ్వు ఉన్నావని, నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావని ఒక రుజువు సమాజంలో కనిపించాలని దేవుడికి ప్రార్థన చేసి ఇంతగా ప్రార్థన చేస్తాడు. ఇది మామూలుగా మాత్రం మీరు చావద్దు, మామూలుగా మాత్రం అంతం రావద్దు. మీరు మాతో ఉన్నారని అందరూ చచ్చినట్టుగా మీరు చావడానికి మాత్రం వీలు కాదని వెంటనే ప్రార్థన చేస్తూ ఉంటున్నట్టు ఆ గుంపు సమూహాన్ని వెంటనే ఒక మాట వచ్చేస్తుంది. దాతను, అభిరాము, కోరల కుటుంబం ఎక్కడైతే ఉంటుందో వీరిని విడిచిపెట్టి బొమ్మలుగానే ఆ మధ్యలో వారి కుటుంబం నిలబడుతూ ఉంటే అదే భూభాగంలో భూమి నెరవేర్చి దాతను, అభిరాముల భూమి సమూహం అంతా కూడా మృంగేసినట్టు కనబడుతుంది పిల్లలు. ఇజ్రాయేల్ ఒక భయంకరమైన వాతావరణం వచ్చేసింది. మహా భూకంపం కలిగినట్టు కానీ, ధ్వనులు, ఉరుములు, మెరుపులు కలుగుతున్నప్పుడు ఏంటంటే ఆయన ఉన్నాడు రుజువులు మనకు కనబడుతున్నాయి. ఇది వేరే సమాజానికి తెలియడానికి అర్థం ఏంటంటే, అయ్యా నీతి మంతుల ప్రార్థన సరికి రూపంగా చేరుతూ ఉంటాయి. తన ప్రజలకు కష్టం కలిగినప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు బట్టి ఏంటంటే ఆయన ప్రభావం భూమి మీద ఉందని ప్రజలకు తెలియాలనుకున్నప్పుడు, అయ్యా మనకు ఒకటే మాట అర్థం అవ్వాలి, ఆయన పరమంతు ఉన్నను, ఆయనకు అన్ని సుఖభోగాలు ఉన్నను, ఏ విషయంలో కూడా సంతోషించేవాడు కాదు. ఒకవేళ భూమి మీద తన పరిచయం చేసి ఒకరిని రక్షిస్తారంట, ఒక్కరు రక్షింపబడ్డా కానీ 99 నీతి మంత్రుల కంటే కూడా ఒక పాపి రక్షింపబడితే పరలోకంలో సంతోషం జరిగేది. అని ఆయన ఏ విషయంలో సంతోషించలేదు పిల్లలు. అంటే ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని బట్టి ప్రతిసారి సంతోషించాడు పిల్లగా. ఇతను నా కుమారుడు అని గొప్పగా చెప్తున్నాడు. మళ్ళీ తండ్రికి సంతోషం చేకూర్చే స్థితి ఏదైనా ఉందంటే ఆయన పని చేసి ఒకరి రక్షణలోకి నడిపిస్తుంటే వాళ్ళని బట్టి ఏదో సంతోషిస్తున్నాడు పిల్లగా. కానీ మిగతా సమాజం అంతా కూడా ఏంటంటే అంటే ఆర్భాటంతో ప్రతినిత్యం ఆయన స్థుతులు కొనసాగించిన, అర్పణలు అర్పించిన ఆయనకి ఏంటంటే ఎవరైనా ప్రార్థన చేస్తారేమో నీతిమంతులు వారి ప్రార్థన వినాలని ఆయన చెవిలో పోతారంట పిల్లగా. ఆయన పని చేసి వారు మామూలు ప్రార్థనలు మనం వింటూ ఉంటాం పిల్లగా, మామూలు మనం వింటూ ఉంటాం. ఆ ప్రార్థనలు ఎలా కాదండి పిల్లగా. ఒక సీఎం దగ్గరికి ఎన్నో రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి పిల్లగా, పిఎం దగ్గరికి కూడా ఎన్నో వస్తూ ఉంటాయి. అందులో నిజంగా అంటే ఒక వెయిట్ ఉన్న లెటర్ ఏదైనా వచ్చిందంటే, భారమైన మ్యాటర్ ఏదైనా ఉందంటే దానికి సరైన టైంలో రిజల్ట్ వచ్చేసింది. దానికి మ్యాటర్ అంతా కూడా సీఎం గారికి అంటే ఆ టేబుల్ దగ్గరికి వచ్చేసింది, చాంబర్ దగ్గరికి వచ్చేసింది, దానికి రిజల్ట్ ఇమీడియట్ యాక్షన్ పొందుకున్నారు అనుకోండి, ఎంత సంతోషం ఉంటుంది. అలాగే బాధలో ఉండి కష్టంలో ఉండి మనం చేసే పని న్యాయమైన పని అయితే దేవుడి కనుక నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన ఆయన సన్నిధికి ధూపం వల్ల చేరుతుంది. దానికి తగిన కాలంలో దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడు. అంతవరకు నువ్వు నిరీక్షించాల్సిందే. నిరీక్షణ గురించి మాట్లాడుకుంటే 430 సంవత్సరాలు ఇజ్రాయెల్ గురించి మాట్లాడుకోవాలి, నిరీక్షణ గురించి మాట్లాడుకుంటే అబ్రహాం గారి గురించి మాట్లాడుకోవాలి. ఇంకా భక్తుల జీవితాలు అన్ని కూడా చూసుకుంటే ఉండు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయన మాతో ఉన్నాడు, ఆయన మాటలు ఇచ్చేసాడు. అంతకు మించి మాకు ఏం కావాలి, ఎంతగా దొమ్మిగా కొట్టినా కానీ పర్లేదు, నన్ను ఈ ప్రమాదం నుంచి తప్పించమని ప్రార్థన చేయలేదు పౌరసీలు కూడా. మనం ఏమంటే సంతోషం కలిగినప్పుడు అంట భక్తులు యాగవ పత్రికలు అంటూ ఉంటాడు, సంతోషం కలిగినప్పుడు అంటే కీర్తనలు ఎత్తి పాడమంటాడు. ఇప్పుడు వీరికి ఏ సంతోషం కలిగిన కీర్తనలు పాడుతున్నారు? దొమ్మిగా కొట్టేశారు, ఇష్టాంశంగా బెత్తంతో వీపంతా కూడా కొట్టి లాగేశారు, కాళ్ళకు బొండేశారు, చెరసాల ఉండి కష్టాల్లో ఉండి కీర్తనలు పాడుతూ ప్రార్థన చేస్తున్నారు. అలాంటి విశ్వాసాల కొరకు దేవుడు కొద్దిసేపు మీరు నిశ్శబ్దమైన వాతావరణం తీసుకుని రండి. అంత కష్టాల్లో ఉండి కూడా నా పిల్లలు ప్రార్థన చేస్తున్నారు. మీరు అన్ని బాగుంది దూతంగా మీరు నన్ను ఆరాధిస్తున్నారు కదా, మీ స్థుతుల పైన నేను సంతోషం నాకు లేదు. కొద్దిసేపు ఆగండి. ఎవరో ప్రార్థన చేస్తున్నారు భూమి మీద, వారి ప్రార్థన నేను వినాలని ఆ నిశ్శబ్దమైన వాతావరణం అక్కడ తీసుకొచ్చేస్తారు పిల్లలు. అయ్యా అంత గొప్పోడైనా కానీ మన ప్రార్థన వైపు దృష్టి పెడుతున్నట్టే ఆయన మనసు ఏంటో మనకు అర్థం అవ్వాలి పిల్లలు. అరగంటే కాదు, కేవలం అరగంట తర్వాత ఆయన అన్ని షెడ్యూల్ చేసుకుని మళ్ళాగా 6-7 గంటలు అయిపోయింది, దీని తర్వాత సర్వీస్ లేదు, మళ్ళీ మన బైబిల్ మూత పెట్టేసి ఎక్కడో కూర్చుంటాం, మళ్ళీ వారానికి ఉపయోగపడుతుంది సర్వీస్, అది కాదు కదా. ఆయన వారికి ఎప్పుడు ప్రార్థన చేసిన, అర్ధరాత్రి అయినా మధ్యరాత్రి అయినా ఎప్పుడు ప్రార్థన చేసిన నా చెవులు నీతిమంతుల ప్రార్థన వైపు ఉంటాయని దానికి నిర్ణయం తీసుకున్నప్పుడు పిల్లల పరలోకం నుంచి వచ్చి ప్రార్థనకు ప్రత్యుత్తరమే ఈ ఉరుములు, మెరుపులు, ధ్వనులు అంటున్నాడు పిల్లల. అలా భూకంపాలు కలిగిన సందర్భాలు పరిశుద్ధ గ్రంథాలు, పాత నిబంధనలు కాదు కొత్త నిబంధనలు కూడా మనకు చాలా కనబడుతుంది.
ప్రత్యేకంగా పౌరశీల సందర్భం ఇది ప్రత్యేకంగా దృష్టికి తీసుకొచ్చింది. ఆయన ప్రార్థించుకొని, దేవా ఇగో వీరు చేసిన విజ్ఞాపనలన్నీ కూడా, అంటే వారు చేసిన క్రియలన్నీ కూడా చెడ్డవి, నేను నీ కోసం బ్రతికిస్తాను, నన్ను చంపేసింది ఈ ప్రపంచం, అయినా వారిని క్షమించమన్నప్పుడు ఆ శిలువ మరణం అంతా కూడా చూస్తూ దేవుడు పిల్లలు వెంటనే ఆయన ప్రాణం విడవగానే పిల్లలు మహాభూకంపాన్ని పుట్టించేసిన పిల్లలు. అంటే దేవుడు పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు, నీతిమంతుల ప్రార్థనలకు చెవియగుతున్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాడు పిల్లలు. అలా జరుగుతున్న కార్యాలను బట్టి మనం క్రైస్తవులుగా మనం అప్పుడప్పుడు సాహసం వచ్చినప్పుడు మనం ఎలాగైతే క్రైస్తవులకు జరుగుతుందో, దేవుడు ఉన్నాడు అనే రుజువులు ప్రపంచమంతా దేవుడు అప్పుడప్పుడు తెలియజేస్తున్నాడు. దాన్ని బట్టి ఏంటంటే మన విశ్వాసంలో ఇంకా బలం పొందుకోవాలి. మన ప్రార్థన ప్రాణానికి చేరుతాయి, నీతిని బ్రతుకుతాయి, క్రియలు చేసి ఆయన పనిని కొనసాగిస్తూ ఉంటే ధూపం వల్ల వెళుతుంది. దానికి జవాబుగా ఈ లోకంలో చాలా సంఘాలు జరుగుతున్నాయి. వాటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన మన కొరకు సమయాన్ని కేటాయిస్తున్నట్లుగా మరి మనం ఆయన కూడా సమయాన్ని కేటాయించే రీతిగా మనం జీవితాలు వెలిపించాలి. ఆ రీతిగా మనం మన కుటుంబాల సంఘం కోరుకుంటాం. ఈ కొద్ది మాట దేవుడు ఆశ్రయించిన కాక.